ఒక బ్రిటిష్ ఎంపీ బీబీసీని వాళ్ళ పార్లమెంట్లోనే నిలదీశారు. ఏమని? అయోధ్యలో వివాదాస్పదమైన ఒక వివాదాస్పదం కూడా మసీదును ధ్వంసం చేసి కట్టిన గుడిని ప్రారంభించడం వివాదాస్పదం అంటూ రాసుకొచ్చారు. బీబీసీ అదే ప్రపంచం మొత్తానికి చెప్పింది. ప్రపంచం మొత్తానికి నెట్వర్క్ ఉన్నటువంటి సంస్థ ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయొచ్చా? ఒక ఆలయాన్ని కూల్చి కట్టినటువంటి మసీదుని కూల్చి ఇప్పుడు గుడి కట్టారని చెప్పాలి కదా. పోనీ ఆలయాన్ని కూల్చి మసీదు కట్టారన్న విషయాన్ని మాత్రం దాచేసింది, మసీదుని కూల్చి గుడి కట్టారని మాత్రం చెప్పుకొచ్చింది. ఇదెక్కడి ధోరణి? అది కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళు గెలిచి అక్కడ గుడి కడితే దాన్ని కాస్త ప్రపంచానికి మాత్రం ఆ నిజాన్ని తెలియనీయకుండా దాచడం ఎంతవరకు సబబు అంటూ బ్రిటన్ పార్లమెంట్లో ఓపెన్గా ఒక ఎంపీ నిలదీసినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. లాస్ట్ వీక్ ఇన్ అయోధ్య ఇన్ ఉత్తరప్రదేశ్ ద రామ్ మందిర్ వాజ్ inaugurated. This was of great joy to Hindus across the world as being the birthplace of Lord Rama. Very sadly, the BBC in their coverage reported, of course, that this was the site of the destruction of a mosque, forgetting the fact that it had been a temple for more than 2000 years before that happened. 2000 సంవత్సరాల పాటు ఆలయంగా ఉన్నటువంటి దాన్ని కూల్చేశారు, అక్కడ మసీదు కట్టారన్న దాన్ని వదిలేసి మసీదును కూలగొట్టారన్నది మాత్రమే రాసుకొచ్చింది బీబీసీ. ఇది ఎక్కడ ధోరణని ప్రశ్నించినటువంటి పరిస్థితి బ్రిటన్కి సంబంధించినటువంటి ఎంపీ యూకే పార్లమెంట్లో ఈ ప్రశ్నని వేయడంతో ఇప్పుడు విలవిల్లాటం అన్నటువంటిది బీబీసీ వాళ్ళ వంతు అవుతుంది.